నమ్మాలి. ఇదంతా మా బోధ నుంచి మొదలైంది. ఆవిడని ఇప్పటికీ కూడా మేము ఓ దేవతలా పూజిస్తాం. ఆవిడికి 3 బిడ్డలు. మొదటివాడు వృక్షాధారకుడు, రెండోవాడు మృగేశ్వరుడు, చిన్నవాడు నరుడు. చిన్నవాడు కాబట్టి నరుడిని చాలా గారాబంగా పెంచింది తల్లి. కానీ ఆస్తులు అందరికీ సమానంగా పంచింది, ఒకరిపై ఒకరు ఆధారపడాలి. అది చిన్నవాడు నరుడికి నచ్చలేదు. ఆస్తి మొత్తం తనకే కావాలనుకున్నాడు. గారాబం కాస్త తలకెక్కి మతంగా మారింది. ఆ మతంతో తన సొంత సోదరులపై ఎదురు తిరిగాడు. అది ఎంతలా అంటే, వాళ్ళ వారసులైన మా దగ్గర మిగిలిన అతి కొద్ది ఆస్తి కూడా వాళ్ళ వారసులు లాక్కుంటున్నారు. తరతరాలుగా ఓచుకోత నరికి చంపుతున్నారు. అక్కడితో ఆగట్లేదు. శవభాగాలను కోసి వాటికి మేకలు కొట్టి తోలుని చెక్కి ఆ రక్తపు ముద్దలతో వాళ్ళ ఇంటిని అలంకరించుకుంటారు. ఇంత జరుగుతున్నా వాళ్ళకి ఎదురు తిరిగే శక్తి ఆ దేవుడు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ సుప్రీం నియంత్రణ